ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్ కు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్లలో అన్ని శుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎంతో నాణ్యతతో ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ కిచెన్లలో తయారైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్లకు సరఫరా చేస్తారు. అన్నా క్యాంటీన్కు చేరిన ఆహారం బరువు మరియు నాణ్యతను క్యాంటీన్ సిబ్బంది పరిశీలించిన అనంతరం ప్రజలకు ఆ ఆహారాన్ని అందుబాటులో ఉంచుతారు. ప్రజల నుండి 5 రూపాయలు తీసుకొని వారికి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ను ఫుడ్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత వారికి ఆహారాన్ని అందజేస్తారు. అల్పాహారంలో 5 రూపాయలకే 3 ఇడ్లీ లేదా 3 పూరి లేదా 250 గ్రాముల పొంగల్ లేదా ఉప్మాను అందిస్తారు. ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన మంచి పథకం అండి. 5 రూపాయలకి 3 పూరి పెట్టడం, 3 ఇడ్లీ పెట్టడం కానీ టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి కూడా చాలా బాగుందని. ఈ అన్నా క్యాంటీన్ అనేది 5 సంవత్సరాలు మూసేయడంతో చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది. ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా మందికి చాలా యూజ్ఫుల్ గా ఉంది. పేద ప్రజల కోసం అన్నగారు ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ఆయన స్ఫూర్తితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. 2018 సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఏ పూట కాపూటే ఆహారం తాజాగా అన్నా క్యాంటీన్లకు చేరుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల నుండి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు మరియు పచ్చడిని వడ్డిస్తారు.